H1B వీసాదారులకు మరో షాక్. ఇక ఇంటర్వ్యూలు వచ్చే ఏడాదేనా? వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూల కోసం వేచి చూస్తున్నటువంటి H1B వీసాదారుల నెత్తిన మరో పిడుగు. ఈ ఏడాది ఇంటర్వ్యూ స్లాట్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డట్టు అంతర్జాతీయ మీడియాలో అయితే వార్తలు వెలువడుతున్నాయి. వీసా బ్యాక్లాగ్స్ పెరిగిన నేపథ్యంలో ఇంటర్వ్యూ స్లాట్స్ వచ్చే ఏడాదికి మారినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీసా స్టాంపింగ్ కోసం భారత్కు వచ్చిన అనేక మంది H1B వీసాదారులకు ఈ వార్తలు ఆశనిపాతం. అనేక మంది తాము ఏం చేయాలో పాలుపోని స్థితిలో కూరుకుపోయారు. గత ఏడాది డిసెంబర్లో జరగాల్సిన వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు మొదట ఈ ఏడాది మార్చికు వాయిదా పడ్డాయి. తర్వాత ఈ ఏడాది అక్టోబర్లో ఇంటర్వ్యూలు జరుగుతాయన్న వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఇంటర్వ్యూలు ఏకంగా వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయన్న వార్త మరింత కలకలం రేపుతోంది. ఈ పరిణామాలపై అమెరికాలో వలసల వ్యవహారాల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 50 రోజుల్లో భారత్లో ఒక్క వీసా స్లాట్ కూడా అందుబాటులోకి వచ్చినట్టు తమ దృష్టికి రాలేదంటున్నారు. ఇక అమెరికాలో ఉంటున్న వారు భారత్కు తిరిగెళ్లొద్దని సూచిస్తున్నారు. వీసా జారీని వారు తాత్సారం చేస్తున్నారు. కుదిరితే ఏకంగా వీసా దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు అంటున్నారు. ఇది బైడెన్ జమానా కాదు, ఇది మరో ప్రపంచం. వీసాలు ఇవ్వాలన్న ఉద్దేశం అమెరికా ప్రభుత్వానికి లేనే లేదని ఒక ఇమ్మిగ్రేషన్ లాయర్ హెచ్చరించారు. ఇక 2027 వరకు రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్సే లేవని మరో ఇమ్మిగ్రేషన్ లాయర్ అంటున్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఇంటర్వ్యూ స్లాట్స్ పొందిన వారికి వచ్చే ఏడాదిలో కొత్త స్లాట్స్ను కేటాయించారని చెప్పారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతాలోని అమెరికన్ కాన్సులేట్స్ రెగ్యులర్ ఇంటర్వ్యూ స్లాట్స్ లేకపోవడంతో అధికారులు అపాయింట్మెంట్స్ను వచ్చే ఏడాదికి మార్చారని చెప్పారు. ఇక వీసా లబ్ధిదారుల సోషల్ మీడియా అకౌంట్స్ పరిశీలనను అమెరికా ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో ఈ దరఖాస్తులు పేరుకుపోయి బ్యాక్లాగ్స్కు దారితీసినట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో స్క్రీనింగ్కు ఎక్కువ టైం పడుతుండడంతో రోజువారీ ఇంటర్వ్యూల సంఖ్య భారీగా తగ్గిపోయింది.